రిఫార్మ్. దీంతో సమానంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకొన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగితే నెక్స్ట్ లెవెల్కి ఎకానమీ వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం 7%, 7.5% గ్రోత్కి వస్తున్నాం. కరెక్ట్గా ప్లాన్ చేస్తే 10% ప్లస్కి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రపంచంలో గ్రోత్లో నెంబర్ 1 ఇండియా. ఏ దేశం కూడా మనతో పోటీపడే పరిస్థితి లేదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యంగ్స్టర్స్ని మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. చాలామంది 2050-55 వరకు కూడా ఉంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే 2047 100 years ఇండిపెండెన్స్ డే. ఆ రోజుకి ఇండియా విల్ బి నెంబర్ 1 కంట్రీ. మీరు బియాండ్ దట్ మీరు సర్వీస్లో ఉండబోతున్నారు. ఇది రేర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బిల్డ్ దిస్ గ్రేట్ నేషన్ టు నెక్స్ట్ లెవెల్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా టెక్నాలజీ గురించి మునిపే మనకు ప్రజెంటేషన్ చేశారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మనం కానీ టెక్నాలజీని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే డెసిషన్ మేకింగ్ తీసుకునే లీడర్షిప్ని మనం ప్రమోట్ చేయగలిగితే, డెసిషన్ తీసుకునే లీడర్షిప్. మళ్ళీ టెక్నాలజీ ఉండి మీరు డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఫలితాలు రావు. డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ ఇది చాలా ముఖ్యమే మనందరికీ. నేను ఎవ్రీడే మండే మార్నింగ్ 2.5 hours సర్వేలన్నీ చూసుకుంటున్నా, పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తున్నా, ప్రోగ్రెస్ అంతా చూసుకుంటున్నా. నెక్స్ట్ రివ్యూస్ ఏం పెట్టాలో అవి పెడుతున్నా. మీరు కూడా అది ఒక్కసారి డేటాను అనలిటిక్స్ తీసుకుంటే, దాని మీద మీరు డెసిషన్ తీసుకుంటే ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి, ఎంత టైం స్పెండ్ చేయాలి ఈజీ అవుతుంది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం యంగ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో మాట్లాడుతున్నా. ఇంత మునుపు నేను టాప్ డీజీపీలతో, డీజీలతో, ఐజీలతో డీల్ చేసేవాడిని. అదే మరి సిఎస్లతోనే డీల్ చేసేవాడిని. ఈరోజు నేను కింద నుండి వాళ్ళని మెంటర్ చేయగలిగితే మోర్ రిసోర్స్ఫుల్ అనే ఉద్దేశంతో 1-to-1 మాట్లాడమే కాకుండా ఐఎమ్ స్పెండింగ్ సమ్ టైమ్ విత్ దెమ్. ఎమ్మెల్యేస్తో కూడా నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. ఒకప్పుడు గ్రూపుల్లో మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు 1-to-1 మాట్లాడుతున్నాం. ఐ వాంటెడ్ టు మెంటర్, మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఫ్యూచర్కి ఏం చేయాలనో బాధ్యతతో చేయించడం కోసం పోతున్నాం. అందుకే ఫస్ట్ టైం మీరు చూస్తే రైట్ ప్లేస్, రైట్ పర్సన్, దట్ ఈస్ ది ఎక్సర్సైజ్ వీ హ్యావ్ స్టార్టెడ్. అది నిన్న ఎస్పీస్తో ప్రారంభమైంది, కలెక్టర్స్తో ప్రారంభమైంది, సీనియర్ ఆఫీసర్స్ని అదే మరిగా ఇస్తున్నాం. రేపు ఎల్లుండో అన్ని పొజిషన్లో రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టే బాధ్యత తీసుకుంటాం. అక్కడి నుంచి అకౌంటబిలిటీ, మీరు చేసే పనులు వేరే చేసుకుంటూ ఎవరెవరు ఎక్కడెక్కడ బాగా పనిచేస్తే వాళ్ళని ప్రోత్సహించుకుంటా ముందుకు పోతాం అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడానికి. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ అజెండా. ఎక్సలెంట్ మీటింగ్. నేను చాలా కలెక్టర్స్ మీటింగ్లు చూశాను. ఫస్ట్ కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ మీటింగ్ చూసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది మీ అందరి మీద. ఈ టీం ది బెస్ట్ టీం అవైలబుల్, మీరు డెలివరీ చేస్తారని ఒక నమ్మకం వచ్చింది. దయచేసి సీరియస్గా తీసుకోండి. నెక్స్ట్ 3 monthsలో మనకు మళ్ళీ కలుస్తున్నాం. అప్పటికి ఒక క్వాంటమ్ చేంజ్ కనపడాలి. దాన్ని ఆ డైరెక్షన్ ఒకసారి మీరు తీసుకొని ముందుకు పోగలిగితే ఇవన్నీ సాధ్యం అని తెలియజేస్తూ మరొకసారి చాలా వరకు క్లారిటీ ఇచ్చాం. నెక్స్ట్ మీటింగ్ నేను కూడా ఒకప్పుడు చాలా ఎలాబొరేట్ మీటింగ్స్ ఉండేటివి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంటే 12 గంటల రోజు చేసేవాళ్ళం. ఇప్పుడు టైం అంటే టైం, ఎవరికి ఎంత టైం ఇవ్వాలో టైం ఇస్తున్నాం. ఆ టైంలో చెప్పేసి క్లోజ్ చేసి నెక్స్ట్ మీటింగ్కి వెళ్తున్నాం. విత్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బోత్ ఆఫ్ అస్, నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీ గేవ్ అవర్ మెసేజ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ మనం కలిసే లోపల గణనీయంగా లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఇయర్ 30% క్రైమ్ రిడక్షన్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ అందరికీ నమస్కారాలు. గుడ్ లక్. థ్యాంక్ యూ అన్నా. District Collector Kadapa Sri Sridhar will